హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి ఓఎంఆర్ షీట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎందుకంటే ఎల్లుండి మాత్రమే మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది కాబట్టి ఓఎంఆర్ ఫిల్ చేసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి మిస్టేక్స్ జనరల్గా జరుగుతాయి, సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే, దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ అనదర్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ మనకి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు మనకి తెలియనటువంటి ఆన్సర్స్ వచ్చినప్పుడు ఏ వేలో వెళ్తే మనం కొంచెం బెటర్గా ఎక్కువగా స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకు 100% చెప్పలేము, కానీ కొంచెం ఎక్కువ పాసిబిలిటీ ఉన్నటువంటివి. సో ఏ విధంగా చేస్తే మనకి ఎక్కువగా మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉందో ఆ పాయింట్స్ కూడా మనం చూద్దాం. ఓకేనా, ఇది మనకి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ అండి. సో మనకి ఈ ఓఎంఆర్కి పైన పార్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ మన నేమ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఫస్ట్ మీరు హాల్లోకి వెళ్ళిన తర్వాత, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మీ నేమ్ కానీ, మీ హాల్ టికెట్ నెంబర్ కానీ, మీ కంప్లీట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఇన్విజిలేటర్ ఏమి చెప్పేంత వరకు కూడా ఏమి ఫిల్ చేయకపోతే బెటర్. సో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిన తర్వాత మాత్రమే ఫిల్ చేయండి, ఇట్స్ బెటర్. నాకు తెలుసులే అనేటువంటి ముందు ఆలోచనతో మీరు ఏదైనా ఫిల్ చేస్తే మిస్టేక్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మనకి రోల్ నెంబర్, క్వశ్చన్ బుక్లెట్, పేపర్ కోడ్, వెన్యూ కోడ్ అండ్ టెస్ట్ బుక్లెట్ ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ రోల్ నెంబర్ సపోజ్ 2 3 5 6 0 7 8 3 4 1 ఇలా ఉన్నాయనుకుందాం. సో అదన్నీ కూడా మీరు ఇక్కడ 2 రిప్రజెంట్ చేసి, ఓకేనా, మళ్ళీ 3 ఇక్కడ రిప్రజెంట్ చేయకూడదు. సో దానికి బాటంలో ఏదైతే ఉందో అది మాత్రమే ప్రాపర్గా తీసుకోవాలి. ఎందుకంటే ఓఎంఆర్ షీట్ మనకు ఒకటే ఉంటుంది కాబట్టి మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఒకసారి మీరు మిస్టేక్స్ చేశారా మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ బబ్లింగ్ అనేటువంటిది చాలా కేర్ఫుల్గా చేయాలి. సో ఇలా ఫిల్ చేసి ఇలా బయటికి, ఒకవేళ లైన్ కనుక బయటికి వెళ్ళిపోతే మనకు అది ప్రాపర్గా కన్సిడర్ చేయరు. సో కాబట్టి ఆ 2 అనేటువంటిది ముందుగానే మనకి టైం ఉంటుంది కాబట్టి ఆ 2 అనేటువంటిది ప్రాపర్గా బబుల్ చేయండి. ఓకే, సర్కిల్ నిండా. సో మీరు బ్లాక్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ ఏదైనా తీసుకెళ్ళవచ్చు. అదేవిధంగా 3 కూడా దానికి బాటంలో ఉన్నటువంటిదే ఫిల్ చేయాలి. అదేవిధంగా 5 కూడా, దట్ ఈజ్ 1. సో నీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దట్ ఈజ్ 6, తర్వాత 0. ఓకేనా, ఒక్కొక్కటి జాగ్రత్తగా చెక్ చేసుకొని చేయండి. అండ్ 7, ఆ తర్వాత 8. ఓకేనా, ఇప్పుడు ఈ 7 8 ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏంటంటే 7 కిందని 8 చేసడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకేనా, సో ఇక్కడ 8, దాని తర్వాత 3. ఓకే, ప్రాపర్గా చెక్ చేసుకొని ఫిల్ చేయండి. దట్ ఈజ్ 1. సో ఈ విధంగా మనకి ఇందులో ఈ కాలంలో ఒకటే మనకి బబుల్ చేసి ఉండాలి, ఈ కాలంలో ఒకటే ఉండాలి, రైట్. సో ఈ కాలంలో ఒకటే. సో ప్రతి కాలంకి ఒక్కొక్కటి మాత్రమే. క్వశ్చన్ బుక్లెట్ వచ్చేసి మనకి ఆ బుక్లెట్ మనకి ఏదైతే మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తారో దానిపైన మనకి బుక్లెట్ ఉంటుంది. అది మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మనం అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ 2 3 5 6 0 1 3 ఉందనుకోండి. సో అవే మనకి ఈ 2 అనేటువంటిది ఇక్కడ, 3 అనేటువంటిది అదే కాలంలో ఫిల్ చేయాలి. దాని తర్వాత పేపర్ కోడ్. సో ఈ పేపర్ కోడ్ కూడా మనకి అక్కడే ఉంటుంది. సో అది కూడా మనకి 0 2 3 ఉందనుకోండి. సో దట్ ఈస్ ద 1. సో అక్కడ యాజ్ పర్ ద కోడ్ ప్రకారంగా 0 2 3 ఇన్ దట్ సేమ్ ప్యాటర్న్. సో మనకి వెన్యూ కోడ్, మనకి హాల్ టికెట్లోనే వెన్యూ కోడ్ అనేటువంటిది ఉంటుంది. మనకి క్వశ్చన్ పేపర్ ఇవ్వకంటే ముందు రోల్ నెంబర్, మనకి వెన్యూ కోడ్ అండ్ టెస్ట్ బుక్లెట్ సిరీస్ అనేటువంటిది కూడా దాని తర్వాత క్వశ్చన్ పేపర్ తర్వాత వస్తాయి. కాబట్టి ఇవి మాత్రం మనకి ఫస్ట్ 2 ఫిల్ చేసుకొని రెడీగా ఉంటే ఇట్స్ బెటర్. ఓకేనా, అండ్ దాంతో పాటుగా మీరు ఇక్కడ కొంచెం క్రిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయండి. ఆ క్వశ్చన్స్ కూడా ఎలా చేస్తే బెటర్ అంటే, మనం ఎగ్జామ్లో ఒక్కొక్క క్వశ్చన్ చదివి ఒక్కొక్క బబుల్ చేసుకుంటూ వెళ్తే మనకు కొంచెం టైం తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి మీరు ఏం చేయండి అంటే క్వశ్చన్ పేపర్ చదువుతున్నప్పుడే క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టేసుకోండి. 1 ఫస్ట్ క్వశ్చన్ ఏ, అందులో క్వశ్చన్ పేపర్లో ఒక ఫస్ట్ 10 క్వశ్చన్లు క్వశ్చన్ బుక్లెట్లో మీరు ఏదైతే ఆన్సర్ చేస్తారో ఆ ఫస్ట్ 10 క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఏ, బి, తర్వాత ఏ, తర్వాత 4 ఇలా టిక్ చేసుకోండి ఆన్సర్స్. సో ఆ 10 క్వశ్చన్స్ అయిపోయాయా, దెన్ బబుల్ చేసుకోండి.
ఓకే. సో 10 క్వెషన్స్ అయిపోయిన తర్వాత బబ్లింగ్ స్టార్ట్ చేసుకోండి. అంటే ఇందులో ఎందుకంటే మనకి ఒక్కో క్వెషన్ చదివి, ఒక్కో బబుల్ చేసి, క్వెషన్ చదివి బబుల్ చేసి అలా చాలా టైం తీసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ క్వెషన్స్ సాల్వ్ చేసిన తర్వాత అన్ని బబుల్స్ ఒకేసారి నింపడానికి ట్రై చేస్తారు. అలా చేయడం వల్ల కూడా మనకి కంటిన్యూయస్‌గా ఇదేంటంటే స్మాల్ సర్కిల్‌లో ఉంటుంది కాబట్టి అలా కంటిన్యూయస్‌గా ఇవన్నీ చేయడం వల్ల చెయ్యి పట్టేస్తది. ఓకే. చేయి పట్టేయడం వల్ల ఇక్కడ చివరికెళ్ళేసరికి మనం బబుల్ సరిగ్గా చేయలేకపోవచ్చు. అన్నీ కూడా వితిన్ టైమ్‌లో చేయకపోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్‌గా గ్రూప్ 1 ఎగ్జామ్‌లో టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో ఇక్కడ అతను ఒక క్యాండిడేట్ సిద్దిపేటలో ఒక క్యాండిడేట్ అతను రూల్ నెంబర్ తప్పుగా రాశాడు. సపోజ్ 2, 3, 4, 7, 1, 0, 2, 5, 6, 7 ఉందనుకోండి. ఇక్కడ 1కి బదులు ఇక్కడ 2 సపోజ్ 1కి బదులు ఇక్కడ 2 ఫిల్ చేశాడండి. ఓకేనా. సో ఇప్పుడు 2 ఫిల్ చేసి అదంతా నేను ఫిల్ చేశాడు, బబుల్ కూడా చేశాడు. తర్వాత చూస్తే హాల్ టికెట్ నెంబర్ రాంగ్. ఇప్పుడు ఈ హాల్ టికెట్ నెంబర్ రాంగ్ ఉంది, బబుల్ చేసినా కూడా వేస్ట్ అని చెప్పేసి అతను ఎగ్జామ్ నుంచి బయటికి రాగానే సో పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి అలాంటి మిస్టేక్ చేయొద్దు. హాల్ టికెట్ నెంబర్ ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఓకేనా. సో దాంతో పాటుగా ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఒక 10 క్వశ్చన్స్ చేసి ఆ 10 క్వశ్చన్స్లో మీకు ఓన్లీ 5 మాత్రమే చేస్తారు, 6 మాత్రమే చేస్తారు, ఫైన్. 10 క్వశ్చన్స్లో ఆన్సర్స్ టిక్ చేసుకొని అది ఇక్కడ బబుల్ చేసుకోండి. 10 క్వశ్చన్స్లో మీకు వచ్చిన ఆన్సర్స్ మీరు పర్ఫెక్ట్గా బబుల్ చేసి ఉంటారు. తర్వాత 11 to 20 క్వశ్చన్స్ వరకు క్వశ్చన్స్ ఆన్సర్ ట్రై చేయండి. ఆ క్వశ్చన్స్ కూడా బబుల్ చేయండి. తర్వాత ఒక్కొక్కటి అలా 10 క్వశ్చన్స్ చేస్తుంటే మనకి వితిన్ టైంలో పర్ఫెక్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా బబుల్ చేస్తుంటాము. తర్వాత అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా మిస్ అయినవి ఏమైతే ఉన్నాయో అవి ఒక్కసారి బ్యాక్ వచ్చి ఎక్కడెక్కడైతే మిస్ అయి ఉన్నాయో అవి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఎలా చెక్ చేసుకుంటే మనకి ఇంకా బెటర్గా స్కోర్ చేయొచ్చు అంటే దాదాపుగా మనకి ఏబిసిడికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు మనకి 150 మార్కులకి 40 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆప్షన్ ఏ, 40 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆప్షన్ బి ఉంటాయని కరెక్ట్గా చెప్పలేము. ఓకే. కానీ యావరేజ్గా మనకి 30+ వరకు అయితే ఒక ఆప్షన్ మెన్షన్ చేస్తారండి, మినిమం టు మినిమం. ఓకేనా. సో ఒకవేళ మనకి ఏది ఎగ్జాక్ట్గా తెలిసినటువంటి ఆన్సర్స్ పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయండి. తెలియనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సపోజ్ మీరు సి అనేటువంటి ఆప్షన్ ఓన్లీ 10 మాత్రమే పెట్టారనుకుందాం. ఓకేనా. 150 మార్కులలో సి మాత్రమే 10 పెట్టారు. 150లో సపోజ్ ఒక 120 వరకు మిగతావన్నీ పెట్టారు. ఓకేనా. సో 110 వరకు పెట్టారనుకుందాం. 110 వరకు మొత్తం పెట్టారు, సితో కలిపి 120 పెట్టారు. మిగతా 30 క్వశ్చన్స్ మీకు తెలియదు. ఓకే. సపోజ్ మీకు తెలియదు అనుకుందాం. అన్నింటికంటే తక్కువగా పెట్టింది సి అనేటువంటి ఆప్షన్. ఇంకా మీరు పెట్టాల్సినటువంటివి ఎన్ని ఉన్నాయి? 30 క్వశ్చన్స్ ఉన్నాయి, 30. సో మిగతా ఆ 30 క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ 3నే ఫిల్ చేయండి. ఆ 3లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే కోరి మనకి తప్పు చేసే బదులు ఇలాంటి పాసిబిలిటీ వల్ల ఎక్కువగా కొంచెం యావరేజ్ కంటే మనకి తెలియనటువంటి 1-2 మార్కులు ఎక్కువగా ఎగ్జాక్ట్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి తక్కువ ఏదైతే ఆప్షన్స్ ఇక్కడ మనం బబుల్ చేస్తుంటాం కాబట్టి తక్కువ ఏదైతే ఆప్షన్ ఉంటుందో సో ఆ ఆప్షన్ త్రూ మీరు అటెంప్ట్ చేస్తే మిగతావన్నీ అదే అటెంప్ట్ చేస్తే సో అందులో 30లో కనీసం ఒక 15 to 20 వరకైనా పర్ఫెక్ట్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి తెలియనటువంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓఎంఆర్ షీట్లో మాత్రం ఆ బబ్లింగ్ కానీ పైన ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ కానీ బుక్లెట్ నెంబర్ కానీ బుక్ కోడ్ కానీ సో వెన్యూ కోడ్ కానీ ఏది కూడా మిస్టేక్ చేయకండి. సో మిస్టేక్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయండి. ఇన్ కేస్ అక్కడ ఏదైనా చేంజ్ చేయాల్సి ఉంటే సో అది మీరు డైరెక్ట్గా బబుల్ చేయొద్దు. ఎందుకంటే మీరు డీటెయిల్స్ ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సో ఫిల్ చేయండి. ఎందుకంటే అంతకుముందు డిఏఓ ఎగ్జామ్ రాసినప్పుడు నేను కూడా అలాగే నా వెనకాల ఉన్నతని ఓఎంఆర్ షీట్ నాకు ఇవ్వడం జరిగింది. అతను నా డీటెయిల్స్ ఫిల్ చేశాడు, నేను అక్కడ అయిపోయింది. సో తర్వాత ఇన్విజిలేటర్ వచ్చి ఇంకా ప్రాసెస్ అంతా చేయడం జరిగింది. సో కాబట్టి మళ్ళీ ఓఎంఆర్ మాత్రం ఇవ్వరు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా సో ఇది ఫైనల్ అనుకోండి. సో ఇది మాత్రమే చివరి అవకాశం అనుకోండి గ్రూప్ 4కి సంబంధించి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బాగా అటెంప్ట్ చేయండి. సో ఇన్ని రోజులు బాగా ప్రిపేర్ అయ్యి చివరి నిమిషంలో ఓఎంఆర్లో మిస్టేక్ చేస్తే సో మనకి ఉన్న అవకాశం పోతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా చిన్న పాయింట్స్ చాలా జాగ్రత్తగా హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి అన్నీ చదువుకోండి. అదేవిధంగా ఓఎంఆర్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు చదువుకోండి. సో దానికి సంబంధించి కంప్లీట్గా అయితే హాల్ టికెట్లో అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ ఓఎంఆర్ ఇన్స్ట్రక్షన్లో కూడా మెన్షన్ చేస్తారు. సో ఇది ఈ పర్టిక్యులర్ వీడియోకి సంబంధించి. సో ఎవరు కూడా ఎలాంటి మిస్టేక్ చేయరని కోరుకుంటూ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.